డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సుమారుగా 10 నెలలు కావస్తుంది. రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన చాలా కింది స్థాయి నుంచి ఒక మండల స్థాయి నాయకుడిగా ఎదిగి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా పెరిగి క్రేజ్ పెంచుకొని జనంలోకి వెళ్ళి కష్టపడి మంచి వాగ్దాటి పెంచుకొని అన్ని రకాలుగా కూడా జనంలో బలమైన నాయకుడిగా పాతుకుపోయి సీఎం స్థాయికి వెళ్ళారు. సో అన్ని అంచనాల మధ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత రాజకీయాలను అంతర్గత విభేదాలను కూడా దాటుకొని సీఎం స్థాయికి వెళ్ళిన వ్యక్తి ఎలా పరిపాలించాలి, ఎలా పరిపాలిస్తున్నారు అనేది ఒక్కసారి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన పాయింట్లు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మన రెండు రాష్ట్రాలు విడిపోయింది ఎందుకు? ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలనే కదా. సో రెండు రాష్ట్రాలు కూడా బాగుపడితే బాగుండేది. కానీ అక్కడ ఆ రాష్ట్రము బాగుపడట్లా, ఈ రాష్ట్రము బాగుపడట్లా. తెలంగాణ చూస్తుంటే గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ పాలనలో ఎంతో కొంత నయమేమో అనే పరిస్థితి ఇప్పుడు తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన సాధారణంగా జనం ఎప్పుడూ కూడా నెగిటివిటీ యాక్సెప్ట్ చేయరు, ఈ కోల్చడాలను యాక్సెప్ట్ చేయరు. ఏమండి, ఏదైనా మీరు ఒకసారి అర్థం చేసుకోండి, కట్టడము కోల్చడము అనే రెండు ఉంటాయండి. కట్టడం, కోల్చడం. ఏదైనా కట్టడానికి ఈజీగా 1 సంవత్సరం పడుతుంది, ప్లస్ చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి, చాలా మ్యాన్ పవర్ అవసరం, ప్లానింగ్ అవసరం, అదంతా ఉండాలి. కోల్చడానికి 5 మినిట్స్ చాలు. సో ఇప్పుడు ఆయన చేస్తున్నది కోల్చడమే. కోల్చడానికి ఆయనకి సీఎం పదవి ఇచ్చినట్టు ఉంది. అంటే జనం ఇటువంటి యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆయన మీద అంత వ్యతిరేకత రావడానికి ఏంటి కారణం? ఏంటి? ఇదే. ఆయన ఎక్కువగా కోల్చడాల మీదే దృష్టి పెట్టారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారిలో ఈ కోల్చడం వెనక పోనీ ఏమో మంచి ఉంది, ఓన్లీ ఆక్రమణలను మాత్రమే కూల్చుతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏమీ ఇబ్బంది లేదు, మంచి సీఎం అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఆయన కూల్చుతున్న వాటిల్లో పేదలు రూపాయి కష్టపడి సంపాదించి దాంతో ఇల్లు కొనుక్కొని కట్టుకొని వాళ్ళ ఇల్లు కూడా కూల్చేస్తున్నారు. చూడండి, ఈ కన్నిటికి దీని అంతటికి ఎవరు కారణం? సో ఇది జనం యాక్సెప్ట్ చేయరు. దీనిలో రివెంజ్ కూడా కనిపిస్తోంది, అంటే ఒక ప్రతీకారం కనిపిస్తోంది. బహుశా జీహెచ్ఎంసీ లిమిట్స్లో అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న చాలా సీట్లలో కాంగ్రెస్ గెలవలేదు. ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది. బీఆర్ఎస్ పార్టీ కూడా భారీ మెజార్టీలతో గెలిచింది. 50,000, 85,000, 40,000 భారీ మెజార్టీలతో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు. కాబట్టి ఏమో అక్కడ ఓటర్లు ఎలాగ మనకు ఓట్లు వేయట్లేదు కదా, ఇక్కడ మన పార్టీ బలంగా లేదు కదా, కాబట్టి వాళ్ళు ఇల్లు కూల్చేసినా పర్వాలేదు, మనం రాజకీయంగా ఏమీ నష్టం జరగదు అని అనుకుంటున్నారేమో. కానీ అది కూడా తప్పు. ఎందుకంటే రేపు పొద్దున్న నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ ప్రాంతాల్లో నియోజకవర్గాలు పెరుగుతాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓట్లు సీట్లు అక్కర్లేదా? సో అదొకటి ఆలోచించాలి. సో ఇందులో ఎక్కువగా రివెంజ్ కనిపిస్తోంది. పెద్దల ఆక్రమణలను తొలగిస్తున్నాము అనే పేరుతో పేదలవే ఎక్కువ తొలగిస్తున్నారు. పెద్దలతో ఇంటర్నల్ లాబింగ్లు చేసేసుకుంటున్నారు. అది ఒక పెద్ద తప్పు. అది రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారనడానికి నిదర్శనం. అది ఒకటి ఉంటే అసలు తెలంగాణలో తక్షణ అవసరం ఏంటి చెప్పండి? తెలంగాణ రాష్ట్రంలో అర్జెంటుగా ఏం చేయాలి? నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది. నిరుద్యోగ సమస్య తెలంగాణలో తీవ్రంగా ఉంది. అక్కడ సంవత్సరానికి సుమారుగా 3 నుంచి 4 లక్షల మంది నిరుద్యోగులు తయారవుతున్నారు. వాళ్ళు ఆ హైదరాబాదు ఆ చుట్టుపక్కల ఏదో దొరికిన కాడికి ఒక 25% జాబ్స్ వస్తున్నప్పటికీ 25% ఏవో చిన్న చితక జాబ్స్ వస్తున్నప్పటికీ 75% మందికి ఉద్యోగాలు ఉండట్లా. ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతోంది. రేవంత్ రెడ్డి గారి మీద ఈ అంచనాలు కూడా ఉన్నాయి. నిరుద్యోగ సమస్య తీరుస్తారు అనే అంచనాలు ఉన్నాయి. సో సీఎం అయిన తర్వాత ఆయన ఏం చేశారు? ఒక 3 నోటిఫికేషన్లు ఇచ్చారు అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. అట్లీస్ట్ ప్రైవేట్గా ఆ పరిశ్రమలను పెంచి ఆ సెక్టర్, ఐటీ సెక్టారు, ఫార్మా సెక్టారు, ఇతర రంగాలను పెంచి ఈ 10 నెలల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ప్రభుత్వం అంటే టక్కుమని చెప్పలేరు, సమాధానం చెప్పే పరిస్థితి లేదు. పోనీ కొత్త ప్రాజెక్టులు ఏమైనా తీసుకొచ్చారా, కొత్త భారీ పరిశ్రమలు ఏమైనా తీసుకొచ్చారా అంటే కూడా చెప్పేది లేదు. యాక్చువల్లీ తెలంగాణ నినాదం ఏంటంటే నీళ్లు,
నిధులు నియామకాలు ఈ మూడు తెలంగాణ నినాదం. ఈ మూడు కావాలి మాకు, ఈ మూడిట్లో ఆంధ్ర వాళ్ళు దోచుకెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ మూడిట్లో మాకు న్యాయం కావాలి కాబట్టి మాకు రాష్ట్రం కావాలన్నారు. మరి నీళ్ళు ఏమైనా సాధించారా, నిధులు ఏమైనా సాధించారా, నియామకాలు ఏమైనా ఇస్తున్నారా? మూడిట్లో కూడా ఫెయిల్ అయ్యారు. సో గత 10 ఏళ్లలో ఈ ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాబట్టే అధికారం మారింది, కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కంటే అంటే బీఆర్ఎస్ పార్టీ కంటే ఎంతో కొంత వెనుకబడుతున్నారు, ఎక్కువగా రివెంజ్ రాజకీయాల జోలికి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే కక్ష సాధింపు, ప్రతీకారము, రివెంజ్ పాలిటిక్సే, నెగిటివ్ పాలిటిక్సే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా బహుశా అదే చేస్తున్నారేమో. నాగార్జున జోలికి అంతగా వెళ్ళవలసిన అవసరం ఏముందండి? ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూల్చేశారు, ఓకే, ఎన్ కన్వెన్షన్ కూల్చేశారు. అలా కూల్చేయడం ద్వారా నాగార్జునకి ఆర్థికంగా కొంత నష్టం జరిగింది, ఓకే. ఇప్పుడు మళ్ళీ కొండా సురేఖ చేత అలా మాట్లాడించాల్సిన అవసరం ఉందా? కొండా సురేఖ కేటీఆర్ని టార్గెట్ చేయాలంటే కేటీఆర్ని టార్గెట్ చేయొచ్చు, కేటీఆర్ని వ్యక్తిగతంగా విమర్శించవచ్చు, లేదా పార్టీ పరంగా విమర్శించవచ్చు, కుటుంబపరంగా విమర్శించవచ్చు. కానీ కేటీఆర్ని టార్గెట్ చేసే ఉద్దేశంతో నాగార్జున ఫ్యామిలీని వివాదంలోకి లాగారు. సో అక్కడ బాధితుడు కేటీఆర్ కాదు, నాగార్జున అండ్ ఫ్యామిలీ. అంటే నాగార్జున్ని ఎన్ కన్వెన్షన్ రూపంలో ఒకసారి దెబ్బ కొట్టి మళ్ళీ ఈ వివాదంలో రెండోసారి దెబ్బ కొట్టారు, నైతికంగా చాలా తప్పది. సో ఈ 2 వివాదాల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ముద్ర స్పష్టం. హైడ్రా వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కొండా సురేఖ ఒక మంత్రి అలా మాట్లాడడం వెనక రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా మాట్లాడింది అంటే మనం అనుకోలేం. సో ఈ 2 కూడా రేవంత్ రెడ్డి గారికి బాగా మైనస్ ఉన్నాయి. వీటికి తోడు గత 10 నెలల్లో ఇచ్చిన హామీలు, ఇప్పుడు రుణమాఫీ చేశారు, రుణమాఫీ విషయంలో ఓకే, రైతులు ఒక 70% హ్యాపీగానే ఉన్నారు, 30% అన్హ్యాపీ, కొంత అసంతృప్తి ఉంది. కానీ ఆ ఒక్క విభాగమే కాదు. సో రేవంత్ రెడ్డి గారు మొదటి ఈ 10 నెలల పాలనతో నెక్స్ట్ 4 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా ఉండబోతోంది అనే ఒక సిగ్నల్స్ ఇచ్చారు. ఈ సిగ్నల్స్ ఎక్కువగా జనంలోకి నెగిటివ్గానే వెళ్తున్నాయి. సో అంటే అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారు ఒకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకటి, అంచనాలు మేము అనుకున్నది ఒకటి, ఆయన చేస్తున్నది ఒకటి. కాబట్టి ఇది అంత సవ్యంగా జరగట్లేదు అనేది తెలంగాణలో కొన్ని వర్గాలు, చాలా వర్గాలు ఫీల్ అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఆదాయం పడిపోయింది, రియల్ ఎస్టేట్ వర్గాలు దెబ్బతిన్నాయి, అలాగే నిరుద్యోగులు ప్లస్ చదువుకున్న యువత, వీళ్ళకు కూడా ఈ కొంచెం వ్యతిరేకత బాగా ఉంది. దీంతోపాటు కాస్త కోస్త పొలిటికల్ కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు, అంటే చదువుకున్న వాళ్ళు కావచ్చు, టీచర్స్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ట్యాక్స్ పేయర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా పొలిటికల్ కామన్ సెన్స్ ఉన్న వర్గాల్లో కూడా ఏ 4-5 కలిసినా సరే రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు, ఈ పరిపాలన వ్యవహారం మీద ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది. దానిలో ఎక్కువగా నెగిటివ్ వస్తుందన్నమాట. సో అంచనాలు అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. సో వీళ్ళ మీద ఎంతో కొంత బీఆర్ఎస్ బెటర్ ఏమో, వాళ్ళుంటే ఇన్ని కాంట్రవర్సీస్ లేవు, వాళ్ళ రాజకీయం మీద వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ కరప్షన్ ఏదో వాళ్ళు చేసుకున్నారు అనేటట్టు ఉండేది తప్ప ఇంత సాధారణ ప్రజల జోలికి వెళ్ళలేదు, కూల్చివేతల జోలికి వెళ్ళలేదు. వయా మీడియాగా అలా చూసి చూడనట్టు వెళ్ళిపోయారు. అదే జనం యాక్సెప్ట్ చేస్తారు తప్ప ఇటువంటిది యాక్సెప్ట్ చేయరు. సో అందుకే రేవంత్ రెడ్డి గారు అయితే బాగా వ్యతిరేకత మూట కట్టుకున్నారు అనేది స్పష్టం.